రియల్ ఎస్టేట్ రంగంలో నమ్మకానికి మారుపేరుగా నిలిచిన సంపంగి గ్రూప్స్ ఇప్పుడు సేవా రంగంలో సరికొత్త చరిత్ర లిఖిస్తోంది. వ్యాపార సామ్రాజ్యంలో విజయ కేతనం ఎగరవేయడం ఒక ఎత్తు, ఆ విజయాన్ని నలుగురితో పంచుకొని పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడం మరో ఎత్తు. లాభాపేక్ష లేని మనసు, సమాజం మారాలనే తపన, కార్పొరేట్ ఆఫీసుల నుండి కదిలి వచ్చి కామన్ మ్యాన్ కష్టాలను తీరుస్తున్న వైనం. నారాయణ్ ఖేడ్ గడ్డపై సంపంగి బ్రదర్స్ సృష్టించిన సేవా ప్రభంజనం. 30 ప్రభుత్వ బడులు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, ఊరూరా సంబరాలు. అమెరికాలోని టీటీఏతో చేతులు కలిపి సంపంగి చారిటబుల్ ట్రస్ట్ ఇస్తున్న ఈ మహాయజ్ఞం రేపటి తరానికి ఒక మార్గదర్శకం. ఈ కేవలం వార్త కాదు, ఒక స్ఫూర్తి. కొలుగురి 24/7 న్యూస్ టీవీ ప్రత్యేక కథనం సంపంగి సేవా సంకల్పం. ఇది ఏదో జాతర కాదు, పండుగ సంబరం అంతకన్నా కాదు. సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలోని మారుమూల గ్రామం పోటిపల్లిలో వెళ్లి విరిసిన అభిమానం ఇది. తమ ఊరి బిడ్డలు తమ కోసం ఏదో మంచి చేస్తున్నారని తెలిసి ఆ గ్రామ ప్రజలు గుండెలకు అత్తుకొని ఆహ్వానిస్తున్న దృశ్యం ఇది. సంపంగి చారిటబుల్ ట్రస్ట్ టీటీఏ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా డేస్ 2025 కార్యక్రమం ఆద్యంతం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డి గారికి ట్రస్ట్ నిర్వాహకులకు గ్రామస్తులు బ్రహ్మరథం పట్టారు. సాంప్రదాయ బంజారా నృత్యాలు, డప్పు వాయిద్యాలతో ఊరంతా ఒకటై స్వాగతం పలికిన తీరు అక్కడి వారి కృతజ్ఞతకు అద్దం పట్టింది. గ్రామీణ విద్యార్థులే రేపటి జాతి సంపద, కానీ కార్పొరేట్ చదువులకు, ప్రభుత్వ బడి చదువులకు మధ్య ఉన్న అగాధం పెరిగిపోతున్న ఈ రోజుల్లో సంపంగి ట్రస్ట్ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. కేవలం పుస్తకాలు, పెన్నులిచ్చి చేతులు దులుపుకోలేదు. ఏకంగా 30 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుంది. ప్రపంచం డిజిటల్ వైపు పరుగులు పెడుతుంటే మన పల్లెటూరి పిల్లలు వెనుకబడిపోకూడదని భావించి అత్యాధునిక కంప్యూటర్లను పంపిణీ చేశారు. పోటిపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేసి విద్యార్థులకు గ్లోబల్ నాలెడ్జ్ ను అందుబాటులోకి తెచ్చారు. అంతేకాదు, విద్యార్థులకు కావాల్సిన మౌలిక వసతులు, ఫర్నిచర్, క్రీడా సామాగ్రిని కూడా అందజేశారు. చదువుతో పాటు ఆట పాటల్లోనూ వారు రాణించాలన్నది ట్రస్ట్ ఉద్దేశం. మరోవైపు రైతన్నల కష్టాలను కూడా వీరు మర్చిపోలేదు. రైతే రాజు అని మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో చూపించారు సంపంగి బ్రదర్స్. ఈ కార్యక్రమంలో హైలైట్ గా నిలిచింది స్మార్ట్ ఫార్మింగ్ ఫర్ రూరల్ భారత్ కాన్సెప్ట్. రసాయన ఎరువులతో భూమి సారం దెబ్బతింటున్న వేళ రైతులకు సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లేలా అవగాహన కల్పించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించడం ఎలా, డ్రోన్ టెక్నాలజీని వ్యవసాయంలో ఎలా వాడాలి అనే అంశాలపై నిపుణులతో సెమినార్లు నిర్వహించారు. ఈ బృహత్తర కార్యక్రమానికి సాక్ష్యంగా నిలిచిన ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డి సంపంగి సోదరుల దాతృత్వాన్ని కొనియాడారు. రాజకీయాలకు అతీతంగా సొంత లాభం కొంత మానుకొని ఊరి కోసం పనిచేస్తున్న వీరిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్లు, ఎంపీటీసీలు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు. సంపంగి ట్రస్ట్ సేవలను గుర్తిస్తూ గ్రామస్తులు వారిని ఘనంగా సత్కరించారు. నిజమే కదా, జన్మనిచ్చిన ఊరు కన్నతల్లి, స్వర్గం కంటే మిన్నా అని పెద్దలు ఊరికనే అనలేదు. తాము ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలను మర్చిపోని సంపంగి సురేష్, రమేష్ల వ్యక్తిత్వం నేటి యువతకు ఒక పాఠం. ప్రవాస భారతీయులు, కార్పొరేట్ సంస్థలు కేవలం పట్టణాలకే పరిమితం కాకుండా ఇలాంటి మారుమూల పల్లెలను దత్తత తీసుకుంటే గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. నారాయణ్ ఖేడ్ ముఖ చిత్రం మారాలి. డిజిటల్ విద్యతో పిల్లల భవిష్యత్తు వెలగాలి. సేంద్రియ సాగుతో రైతన్నల మొహంలో చిరునవ్వు పూయాలి. సంపంగి చారిటబుల్ ట్రస్ట్ టీటీఏ వారి ఈ ప్రయాణం ఇలాగే కొనసాగాలని మనసారా కోరుకుందాం. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి కొలుగురి 24/7 న్యూస్ టీవీ. రియల్ ఎస్టేట్ రంగంలో నమ్మకానికి మారుపేరుగా నిలిచిన సంపంగి గ్రూప్స్ ఇప్పుడు సేవా రంగంలో సరికొత్త చరిత్ర లిఖిస్తోంది. వ్యాపార సామ్రాజ్యంలో విజయ కేతనం ఎగరవేయడం ఒక ఎత్తు, ఆ విజయాన్ని నలుగురితో పంచుకొని పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడం మరో ఎత్తు. లాభాపేక్ష లేని మనసు, సమాజం మారాలనే తపన, కార్పొరేట్ ఆఫీసుల నుండి కదిలి వచ్చి కామన్ మ్యాన్ కష్టాలను తీరుస్తున్న వైనం. నారాయణ్ ఖేడ్ గడ్డపై సంపంగి బ్రదర్స్ సృష్టించిన సేవా ప్రభంజనం. 30 ప్రభుత్వ బడులు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, ఊరూరా సంబరాలు. అమెరికాలోని టీటీఏతో చేతులు కలిపి సంపంగి చారిటబుల్ ట్రస్ట్ ఇస్తున్న ఈ మహాయజ్ఞం రేపటి తరానికి ఒక మార్గదర్శకం. ఈ కేవలం వార్త కాదు, ఒక స్ఫూర్తి. కొలుగురి 24/7 న్యూస్ టీవీ ప్రత్యేక కథనం సంపంగి సేవా సంకల్పం. ఇది ఏదో జాతర కాదు, పండుగ సంబరం అంతకన్నా కాదు. సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలోని మారుమూల గ్రామం పోటిపల్లిలో వెళ్లి విరిసిన అభిమానం ఇది. తమ ఊరి బిడ్డలు తమ కోసం ఏదో మంచి చేస్తున్నారని తెలిసి ఆ గ్రామ ప్రజలు గుండెలకు అత్తుకొని ఆహ్వానిస్తున్న దృశ్యం ఇది. సంపంగి చారిటబుల్ ట్రస్ట్
టీటీఏ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా డేస్ 2025 కార్యక్రమం ఆద్యంతం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డి గారికి ట్రస్ట్ నిర్వాహకులకు గ్రామస్తులు బ్రహ్మరథం పట్టారు. సాంప్రదాయ బంజారా నృత్యాలు, డప్పు వాయిద్యాలతో ఊరంతా ఒక్కటై స్వాగతం పలికిన తీరు అక్కడి వారి కృతజ్ఞతకు అద్దం పట్టింది. గ్రామీణ విద్యార్థులే రేపటి జాతి సంపద. కానీ కార్పొరేట్ చదువులకు, ప్రభుత్వ బడి చదువులకు మధ్య ఉన్న అగాధం పెరిగిపోతున్న ఈ రోజుల్లో సంపంగి ట్రస్ట్ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. కేవలం పుస్తకాలు, పెన్నులిచ్చి చేతులు దులుపుకోలేదు. ఏకంగా 30 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుంది. ప్రపంచం డిజిటల్ వైపు పరుగులు పెడుతుంటే మన పల్లెటూరి పిల్లలు వెనుకబడిపోకూడదని భావించి అత్యాధునిక కంప్యూటర్లను పంపిణీ చేశారు. పోటిపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేసి విద్యార్థులకు గ్లోబల్ నాలెడ్జ్ ను అందుబాటులోకి తెచ్చారు. అంతేకాదు, విద్యార్థులకు కావాల్సిన మౌలిక వసతులు, ఫర్నిచర్, క్రీడా సామాగ్రిని కూడా అందజేశారు. చదువుతో పాటు ఆట పాటల్లోనూ వారు రాణించాలన్నది ట్రస్ట్ ఉద్దేశం. మరోవైపు రైతన్నల కష్టాలను కూడా వీరు మర్చిపోలేదు. రైతే రాజు అని మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో చూపించారు సంపంగి బ్రదర్స్. ఈ కార్యక్రమంలో హైలైట్ గా నిలిచింది స్మార్ట్ ఫార్మింగ్ ఫర్ రూరల్ భారత్ కాన్సెప్ట్. రసాయన ఎరువులతో భూమి సారం దెబ్బతింటున్న వేళ రైతులకు సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లేలా అవగాహన కల్పించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించడం ఎలా, డ్రోన్ టెక్నాలజీని వ్యవసాయంలో ఎలా వాడాలి అనే అంశాలపై నిపుణులతో సెమినార్లు నిర్వహించారు. ఈ బృహత్తర కార్యక్రమానికి సాక్ష్యంగా నిలిచిన ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డి సంపంగి సోదరుల దాతృత్వాన్ని కొనియాడారు. రాజకీయాలకు అతీతంగా సొంత లాభం కొంత మానుకొని ఊరి కోసం పనిచేస్తున్న వీరిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్లు, ఎంపీటీసీలు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు. సంపంగి ట్రస్ట్ సేవలను గుర్తిస్తూ గ్రామస్తులు వారిని ఘనంగా సత్కరించారు. నిజమే కదా, జన్మనిచ్చిన ఊరు కన్నతల్లి, స్వర్గం కంటే మిన్నా అని పెద్దలు ఊరికనే అనలేదు. తాము ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలను మర్చిపోని సంపంగి సురేష్, రమేష్ల వ్యక్తిత్వం నేటి యువతకు ఒక పాఠం. ప్రవాస భారతీయులు, కార్పొరేట్ సంస్థలు కేవలం పట్టణాలకే పరిమితం కాకుండా ఇలాంటి మారుమూల పల్లెలను దత్తత తీసుకుంటే గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. నారాయణ్ ఖేడ్ ముఖ చిత్రం మారాలి. డిజిటల్ విద్యతో పిల్లల భవిష్యత్తు వెలగాలి. సేంద్రియ సాగుతో రైతన్నల మొహంలో చిరునవ్వు పూయాలి. సంపంగి చారిటబుల్ ట్రస్ట్ టీటీఏ వారి ఈ ప్రయాణం ఇలాగే కొనసాగాలని మనసారా కోరుకుందాం. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి కొలిగురి 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.